మీరందరినీ ఇక్కడ మేము కూర్చోబెట్టింది ఎందుకనంటే మధ్యాహ్నం పూట భోజనం పెట్టడానికి. కాకపోతే మీకు వింతగాను విచిత్రంగాను ఉండొచ్చు. ఒక హాస్పిటల్లో మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టడం ఏంటి ఉచితంగా అనేది ఒక డౌట్ వస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అనేది మీకు డౌట్ వస్తుంది. ఎంతో దూరాల నుంచి వస్తున్నారు మీరు ప్రెగ్నెన్సీల కోసం, బిడ్డల కోసం. రకరకాల రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి తినక చాలా దూరాల నుంచి వస్తున్నారు. ఇక్కడికి వచ్చాక ఏదో బ్లడ్ టెస్ట్లను, రిపోర్ట్లను, మందులను కొద్దిగా డిలే జరుగుతూ ఉంటుంది. కానీ మధ్యాహ్నం సమయానికి మన ఆకలి మనకు వస్తూ ఉంటుంది. ఆ టైంకి మేము భోజనం తినరామంటే మీరు బయటికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ లేకపోవడం వల్ల చాలా దూరాలు ఊరు కాని ఊరిలో వెళ్ళి దారి తప్పుకోవడం, లేదా వర్షం వస్తే తడిసిపోవడం ఇలాంటివి జరుగుతుంటే మన మేడం గారు, పావని మేడం గారు చూసి మరి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి అని ఆలోచన చేశారు. ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచన చేసినా కూడా మేము కొంచెం ముందు భయపడ్డాం. సాధ్యాలు ఎలా ఉంటాయి, ఓపీ పేషెంట్లు అంటే ఏ రోజు ఎంతమంది వస్తారో తెలియదు. సడన్గా ఎక్కువ మంది రావచ్చు, ఒకసారి తగ్గు రావచ్చు. ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలి, పెట్టగలమా పెట్టలేమా, మరి చాలా బడ్జెట్తో కూడిన వ్యవహారం. ఒకరోజు కార్యక్రమం కాదుగా, ఇది నిరంతరం జరగాలంటే చాలా లక్షల్లో కూడుకున్న కోట్లలోకి వెళ్ళే కార్యక్రమం. మరి ఇలాంటిది చేయగలమా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు మాకు లయన్స్ క్లబ్, మేము రీజనల్ చైర్మన్గా ఉన్నాము. నా 18 క్లబ్బులకి నేను సారథ్యం వహిస్తున్నాను. మేడం గారు 7 క్లబ్బులకి సారథ్యం వహిస్తూ జోన్ చైర్మన్గా ఉన్నారు. మేము ఈ లయన్స్ క్లబ్లో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు చేసే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకుల్ని మేము కలుస్తూ ఉంటాం. అలాగే మా గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారు కూడా ఒక మంచి పిలుపునిచ్చారు. రిలీఫ్ హంగర్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరూ తమకు వీలైనంతలో కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా మరి అన్నదానానికి సహకరించండి అని చెప్పారు. మేము మా క్లబ్ల తరఫున బయటికి వెళ్ళి చాలామందికి అన్నదాన కార్యక్రమాలు చేశాం. కాకపోతే మనల్ని ఎత్తుకుంటూ మన కోసం అంత దూరం నుంచి వస్తున్న వీళ్ళకి భోజనం పెడితే ఇంకా బాగుంటుంది కదా అని అనుకున్నాం. కాకపోతే ఇది 365 రోజులు చేయాలంటే మరి ఖర్చుతో కూడిన పని, శ్రమతో కూడిన పని. ఇది ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు మరలా మాకు వాకర్స్ ఇంటర్నేషనల్లో నేను ప్రెసిడెంట్గాను, మేడం సెక్రటరీగా ఉన్నారు. దానిలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభా మేడం గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆవిడ కూడా మీ ఆలోచన బాగుందండి, ఎక్కడ ప్రపంచంలో లేదు, మనకు అక్కడ మరి 26,000 క్లబ్బుల్లో ఎవరికి రాని ఆలోచన మీకు వచ్చిందంటే ఇది మంచి ఆలోచన అవుద్ది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మార్పుని తీసుకురావడానికి ఒక నాందిలాగా అనిపిస్తుంది అని చెప్పి ఆవిడ కూడా డాక్టర్ గారి భార్య. మేడం గారికి ఆలోచన వచ్చిందంటే అమ్మ మన డాక్టర్ గారికి రాకపోయినా మనకు వస్తాయి ఈ ఆలోచనలు, మంచి ఆలోచన చేసావు, డాక్టర్ గారికి చెప్పావు, ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మేడం గారు గట్టిగా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అలాగే మేము బాగా మరి ఇష్టమైన మనిషి సరాబందిరావు గారు అంకమ్మ తల్లి శక్తిపీఠాన్ని స్థాపించి మరి వారు ఎన్నో సేవలు చేస్తున్నారు. వారు కూడా ఇలా కాదు అల్లుడు గారు, నన్ను ప్రేమగా అల్లుడు గారు అంటారు, మా ఆవిడనేమో అమ్మాయి అంటారు. ఆయన ఇలా కాదు అల్లుడు గారు, మన క్లబ్లోనే హోటల్స్లో ఉన్నవారు ఉన్నారు, వారిని తీసుకొచ్చి భోజనం ముందు స్టార్ట్ చేసేద్దాము, మీరు మంచి ఆలోచన చేసినప్పటికి డిలే చేయకూడదు అని చెప్పి ఆయనే ఆ హోటల్స్ వాళ్ళని మాట్లాడి భోజనం తీసుకొచ్చి స్టార్ట్ చేయించారు. ఇలా ఒక మంచి పని చేయడానికి చూడండి ఎంతమంది సహకరిస్తే దేవుడు ఎంతమంది ద్వారా ఈ మాట చెప్పించాడు. ఆ పక్కన పైన కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లి మరి ఈ విజయదుర్గా పావని మా ఆవిడ దుర్గాదేవి ద్వారా ఈ మాట నాకు చెప్పించింది అని నేను అనుకుంటున్నాను. మీ ఆకలిని తీర్చడానికి ఆ తల్లి ఇలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనుకుంటున్నాం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు ఎందుకు, వీళ్ళు ఏదో ప్రచారం కోసం లయన్స్ క్లబ్, ఆ క్లబ్, ఈ క్లబ్ అని ఏదో ప్రచారాల కోసం ఫోటోలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. అమ్మ నేను 500 రూపాయల ఫీజు తీసుకుంటున్నాను, అది కూడా సంవత్సరానికి 500 ఫీజు తీసుకున్న వాడిని కూడా నేను కూడా దాదాపు ఇప్పుడు 60 రోజుల నుంచి కంటిన్యూగా నిత్య అన్నదానం చేయగలుగుతున్నాను. అంటే 50 నుంచి 100 లోపు రోజు ఇక్కడ పెడుతున్నాం. మా దగ్గరికి వచ్చే పేషెంట్లు బట్టి ఒక్కొక్కసారి 50 మంది ఉంటారు, ఒక్కొక్కసారి 60 మంది, ఒక్కొక్కసారి 70, మొత్తానికి 100 లోపు అలా పెట్టుకుని మేము టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం. 50 మంది లీస్ట్, మినిమం 50 మందికి ఇలా పెట్టుకుని ఈ కార్యక్రమం 60 రోజుల నుంచి నిరంతరం చేయగలుగుతున్నాం. మరి సంతానం కోసం మీరు వెళ్ళినప్పుడు నెలకి 3 లక్షలు తీసుకుంటూ 30,000 తీసుకుంటూ ఆపరేషన్ల పేరుతో IVFలు చేస్తే డాక్టర్లు ఇంకా ఈజీగా చేయొచ్చు.
ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు. నేనే ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి ఈ వైద్య వృత్తిలో ఉన్నాను. మరి నాకు రాని ఆలోచన నా శ్రీమతికి వచ్చి అట్నుంచి లయన్స్ క్లబ్బు, వాకర్స్ క్లబ్బు, ఎంతోమంది సేవా తత్పరత ఉన్న నాయకుల నుంచి ప్రోత్సాహం అందుకుంటే కానీ నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేయలేకపోయాను. చెడు ఎవరూ చెప్పక్కర్లేదండి, మంచి చాలామంది చెబితే కానీ మన బుర్రకెక్కదు. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా చూసిన వాళ్ళు, ఈ ఫోటోలు కానీ వీడియోలు కానీ చూసిన వాళ్ళు ఇంకా ఎవరన్నా మంచి డాక్టర్లు ఉంటే వారు కూడా వారి దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఈ కార్యక్రమాన్ని పెట్టగలిగితే మరి అనుకున్న మన కోరిక నెరవేరినట్టే. ఇలా ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ కూడా ఇలా ఎక్కడైతే డాక్టర్లు ఉన్నారో అక్కడ వారి యొక్క పేషెంట్లకి కనీస వసతి సౌకర్యమైన ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అవుతుంది అనే ఆలోచనతో ఇది మేము మరి ఇట్లా తీస్తున్నాం. మీరు అన్నిదా భావించొద్దని మనవి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే కానీ ఎవరైనా సేవ చేయలేరు. అంటే ఒకరికి ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఇవ్వాలనే మనసు ఉండాలి. అటు ఆ దేవుడు లాంటి మనుషులు మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు. అలాంటి సేవా కార్యక్రమాలు చేసే గొప్ప వ్యక్తి మా జిల్లా నాయకులు, ఆల్రెడీ గవర్నర్గా చేసిన మా గోపీనాథ్ గారు ఇవాళ మేము వారిని పిలవడం జరిగింది. వారిని ఎందుకు పిలిచామంటే మీకు ఒక ప్రసాదం అనేది గుడుల్లోనూ, చర్చిల్లోనూ, మసీదుల్లో ఇస్తారమ్మా. మన పిల్లల కోసం మన గుళ్ళకి, చర్చిలకి వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక అన్న ప్రసాదం అనే కార్యక్రమంగా మేము ఇది ప్రారంభించాం. మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, మీ బిడ్డ రావడానికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఇలాంటి ఆహారం అనేది కూడా మరి ఒక మంచి మనసు ద్వారా మీకు అందితే దాని యొక్క ఫలితం మరింత బాగుంటుంది, మీరు కోరుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది అనే ఉద్దేశంతో దేవుడు లాంటి మనిషి అనిపించుకున్న మా గోపీనాథ్ గారిని ఈరోజు మీకు అన్నప్రసాదాన్ని ఇవ్వడానికి పిలవడం, వారు అంగీకరించడం జరిగింది. వారు సాదాసీదా నాయకులు కాదమ్మా. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. గవర్నర్గా ఉన్నప్పుడు కొన్ని కోట్ల కార్యక్రమాలు చేశారు. లైనిజంకి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టించి ఏర్పాటు చేశారు. అలాగే కంటి చూపు లేని వారికి ఇప్పటికి కూడా ప్రతి వారము వారికి కనీసం 10 నుంచి 20-30 మందికి కంటికి ఆపరేషన్లు ఫ్రీగా చేయిస్తున్నారు. కంటి ఆపరేషన్లు ఫ్రీగా గవర్నమెంట్లో కూడా మరి చేయలేని కార్యక్రమాన్ని నిరంతరం అలా చేస్తూ మరి వారు ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న గొప్ప వ్యక్తి, ఒక దేవుడు లాంటి మనిషి అనిపించుకున్న వ్యక్తి ద్వారా మీకు ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని అందించడానికి మేము పిలవడం, వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి రావడానికి వారు అంగీకరించినందుకు వారికి గట్టిగా ఒక్కసారి మనం చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేసుకున్నాం. ఈ ప్రసాదాన్ని మీరు తీసుకునేటప్పుడు ఒక వినతి ఏంటంటే, మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి, అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా స్వీకరించండి, యేసుప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా స్వీకరించండి. మీరు కోరుకున్న కోరికైన ఆ సంతానము, ఆ బిడ్డ కావాలనే కోరికని ఇది నెరవేర్చడానికి ఒక మంచి మనిషి ద్వారా ఈ ప్రసాదం అందిస్తున్నాము, మంచి జరగాలని మేము కోరుకుంటున్నామని గుర్తించండి. మరి ఇప్పుడు మీకు గోపీనాథ్ గారు వారి యొక్క మంచి మనసుతో చక్కగా బ్లెస్సింగ్స్ చెప్తారు. అలాగే వారి అమృత హస్తాలతో మీకు ఆ ప్రసాదాన్ని అందిస్తారు. వారిని మీకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ మాట్లాడండి. సార్ మేడం మాట్లాడారు, ఒక సెకండ్. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ లైన్లో ఉన్నాను నేను. కానీ ఇటువంటి వ్యక్తులు కానీ, ఇటువంటి సేవా కార్యక్రమం కానీ ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ అయ్యింది, చాలా బిజీ డాక్టర్ అయ్యింది అనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు బిజీగా ఉంటారు, ఒకసారి ఇంటర్వ్యూ ఆలస్యం అవుతుంది, చూడటానికి కూడా టైం పడుతుంది. వచ్చిన పేషెంట్లకు కానివ్వండి, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఎక్కడ హోటల్స్ లేవు. చూసాను ఇందాక టీ తాగుదాము, చూస్తే ఎక్కడ ఒక టీ కేఫ్ కూడా లేదు ఇక్కడ. అటువంటిది ఒక మంచి ఆలోచనతో వచ్చిన వాళ్ళకి ఒక డాక్టర్గా తనకు వచ్చినటువంటి హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకు కానివ్వండి, పక్కన వాళ్ళకి కానివ్వండి, ఈ విధంగా లంచ్ ప్రొవైడ్ చేయడం అనేది బహుశా అది రికార్డ్. ఇది రికార్డ్. ఇది అన్నప్రసాదం చాలామంది చేస్తుంటారు. నేను అన్నప్రసాద వితరణ అని చెప్పడం కారణం ఏంటంటే, మీరు ఆల్ ఎడ్యుకేటెడ్,
కొంచెం అబోవ్ యావరేజ్ ఉన్న వ్యక్తులు మీ అందరూ కూడా ఈజ్ ప్రొవైడింగ్ ద లంచ్ ఎట్లా ఇస్తున్నామంటే ఏదో ఆదాశీతంగా ఎవరో వచ్చారు ఒక ప్లేట్ పెట్టి ఒక కుండ పెట్టి ఆ ప్లేట్ ఇస్తరాకిచ్చి చేసుకుంటాం. చాలామంది అన్నప్రసాద్ వితరణ చేస్తుంటారు. కానీ అక్కడ చూసిన తర్వాత ఆ ప్లేట్లు కానివ్వండి, ఆ ప్యాకేజ్ చూస్తే, ఫుడ్ ప్యాకేజ్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఇంట్రెస్ట్ ఏమిటి, చాలా సింపుల్గా చాలా హైజీన్గా ఉంది ఫుడ్. జనరల్గా అన్నప్రసాదం పెడితే ఇష్టం బయట ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వీళ్ళు వచ్చి తింటుంటారు, చాలా గలాబాగా ఉంటుంది. ఇంత డిగ్నిఫైడ్గా ఫుడ్ ప్యాకేజ్ ఇచ్చి ప్యాకెట్లో పెట్టి మీకు హైజీన్ ఫుడ్ తయారు చేయడం ఇచ్చి ఇవ్వటం అనేది ఇది చాలా గొప్ప విషయం అమ్మా. నిజంగా ఏదో పెట్టారు చేయటం కాదమ్మా, మీరు చక్కగా చక్కటి భోజనం పెడుతున్నారు. ఆయన లంచ్ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. అట్టగా మా తల్లి పావన గారు, కారణం ఏంటంటే తల్లి అనుకుంటేనే ఇట్లాంటివి జరుగుతాయమ్మా. నేను ఆవిడ కనుక తల్లిగానే నేను భావిస్తున్నాను నేను. అట్లాగే డాక్టర్ గారు సేవా కార్యక్రమాలు వేరు. మాకు పొద్దు నుంచి సాయంకాలం వరకు నోట్లో వచ్చే మాట లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇంకేమి మాకు వినపడదు, మేము చూడం. అటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో చాలా లేటుగా వచ్చి చాలా స్పీడ్గా దాన్ని అర్థం చేసుకుని సేవా కార్యక్రమాలు మునిగిపోయి చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తారు, చాలామంది చాలా విధాలుగా చేస్తారు. కానీ భారతదేశం అర్థం చేసుకుని, దాని ఫిలాసఫీ అర్థం చేసుకుని, దాని కాన్సెప్ట్ అర్థం చేసుకుని, తను ఉండటం కాకుండా తన తోటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తూ లైనిజానికి మంచి పేరు తెచ్చినటువంటి డాక్టర్ గారిని ఏం చెప్పినా కూడా ఆయన సేవ గురించి నేను మాట్లాడాల. ఆయన అటాచ్ విత్ లైనిజం అంటేనే సేవ. అటువంటి లైనిజంలో మళ్ళీ చాలా గొప్పగా మరి చూడండి, చాలామంది మాట్లాడుతుంటారు. ఆయన ఎంత మంచి స్పీచ్ ఇచ్చారో చూసారో మీరు, ఎక్సలెంట్ స్పీచ్. నేను చాలామంది లైన్స్ లీడర్ చూస్తుంటారు, కొన్ని వేల మందిని. కానీ కొంతమంది లైక్ చేస్తారు స్పీచెస్. అట్లాంటిది వేల మీద లెక్క పెట్టుకుంటే 10 మందిని అనుకుంటాం. అటువంటి 10 మందిలో డాక్టర్ గారి స్పీచ్ నన్ను చాలా ప్రభావితం చేసింది. నన్ను 2-3 సార్లు పిలిచారు, కానీ నాకు రావడం కుదరలా. మొన్న ఈ స్పీచ్ విన్న తర్వాత నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంత బాగా లైనిజాన్ని అర్థం చేసుకుని, ఆర్గనైజేషన్ అర్థం చేసుకుని, దాంట్లో మునిగి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తుంటూ, జనరల్గా ఏమవుతారు, ఏ ఆర్గనైజేషన్ ఉన్నారు ముందు దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ఫిలాసఫీ అర్థం చేసుకోవాలి, దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తి లైనిజానికి కావాలి మాకు అని చెప్పి నేనే ఆయన ఫోన్ చేసి, వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి, అమ్మ గౌరవ్ నేను వస్తాను, స్పీచ్ ఇన్నాను, నేను చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అని చెప్పి ఆ స్పీచ్ వినటానికి నేను స్పీచ్ విన్న తర్వాత రావడం జరిగింది ఇక్కడికి. మరి వాళ్ళు పిలవటం చూసిన తర్వాత మరి ఒక విధంగా ఇది చాలా గొప్ప విషయం. నేను లైనిజానికి ఒక వజ్రం లాంటి ఆయన వజ్రం దొరికాడు, మాకు హ్యాపీ ఫీల్ వస్తుంది. కారణం ఏంటంటే మాది దాదాపు విజయవాడలో 100 క్లబ్లు ఉన్నాయండి మా కృష్ణా డిస్ట్రిక్ట్లో. మాది కూడా బ్రహ్మాండం ఐ హాస్పిటల్ ఉంది, చుట్టుకుంటలు నెలకు వచ్చేట 100 ఆపరేషన్ ఫ్రీగా చేస్తాం. ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసుకుంటాం. కానీ డాక్టర్ గారు 2-3 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, ఆయన ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ప్రేమించడం ఇది డిఫరెంట్, వ్యక్తులు ప్రేమించడం ఇది డిఫరెంట్. డాక్టర్గా పేషెంట్ చాలామంది చూస్తారు, కానీ పేషెంట్ని ప్రేమించి వాళ్ళకి గౌరవించి వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే లైనిజంలో మరి చాలా బాగా ఎవ్వరూ అర్థం చేసుకోని విధంగా నాకు తెలిసినంత వరకు డాక్టర్ గారు పోగొట్టాం కదా మమ్మల్ని. మనం మీ గురించి నేను శ్రీశాంతి గారు పోగొట్ట మాట్లాడుకున్నాం, అర్థమైందా? నేను ఊరికే మాట్లాడుకోవట్లా. కారణం ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ పర్సనాలిటీ లైనిజం సేవా కార్యక్రమాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మిమ్మల్ని ఒక 50 మందికి అక్కడ ఫుడ్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే నాకే తిరుపతి తెలుస్తుంది నాకు కూడా అటువంటి చక్కటి మరి లంచ్ ఏర్పాటు చేస్తున్న డాక్టర్ గారికి, దాని మరి మేడం గారు పల్లవితల్లి ఎక్కువ మాట్లాడదు, ఆవిడ పావని గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఇద్దరి సారథ్యంలో బ్రహ్మాండ కార్యక్రమాలు చేసుకుంటూ ఇటువంటి విషయాలు కూడా నాకు తెలిసి ఏ డాక్టర్ నాకు తెలిసి లేదు. పెద్ద డాక్టర్లు చూసారు లైన్స్లో, పెద్ద హాస్పిటల్ ఉన్నాయమ్మా.
పేరు చెప్పను కానీ మీకు అందరికీ తెలిసింది. కానీ ఏ వ్యక్తి కూడా ఈ ఆలోచనతో వచ్చిన పేషెంట్లు వచ్చిన వాళ్ళ పక్క ఉన్న వాళ్ళకి చక్కటి వాళ్ళకు కూడా లంచ్ ఏర్పాటు చేద్దామని చెప్పి, అది ఎంతైనా కావచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1,00,000, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ప్రేమతోటి మంచి ఆహారాన్ని మీకు ఇవ్వటం అనేది, చక్కగా తృప్తిగా భోజనం చేయండి. చక్కగా ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అబవ్ యావరేజ్ పీపుల్ నాకు తెలిసినంత వరకు. ఏదో అన్నం కోసం వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడికి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి దానికి ఆయన రియాక్ట్ అయ్యి వీళ్ళందరికీ చేయాలని చెప్పి మంచి ఆలోచనతో పెట్టినటువంటి లంచ్ ప్రోగ్రామ్ని, స్వీట్ ఉంది, ఆట ఉంది, చక్కటి భోజనం ఉంది, అక్కడ చూస్తుంటే నోరు ఉంటుంది. అటువంటి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరొక మాట డాక్టర్ గారికి అభినందిస్తూ, ఇటువంటి వ్యక్తులు సమాజంలో తెలియదు కానీ మా లైనిజంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. అట్లాగే ఓ రోజు పీడీసీలు అందరినీ ఇక్కడ పిలిచి నేను ఇన్స్టిట్యూట్ తీసుకుని చిగురుపాటి వరప్రసాదాన్ని పిలిచి ఓ రోజు ఆయన చేత ఈ కార్యక్రమం కారణం ఏంటంటే ఇది ఎయిర్ కండిషన్ మళ్ళీ చూడండి, మీకు ఎక్కడ శుభ్రంగా ఎయిర్ కండిషన్లో కూర్చోబెట్టి చక్కటి భోజనం పెట్టి వాటర్ బాటిల్స్ కూడా, వాటర్ ఏదో ఇవ్వడానికి వాటర్ బాటిల్స్ కూడా పెట్టి చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇటువంటి వ్యక్తులు మాకు కావాలనే దానికి ఇంకా భవిష్యత్తులో పైకి రావాలి. అవసరం వచ్చినప్పుడు దాని గురించి నేను మాట్లాడతాను డిఫరెంట్గా. ఇది కూడా మాకున్నటువంటి వీక్ పాయింట్ అంటే ఎక్కడ మంచి జరిగినా కూడా 10 మంది పెంచుకోవడం అనేది నా నైజం. కాబట్టి నేను నిన్న కూడా వరప్రసాద్ గారితో మాట్లాడి మీ గురించి ఎవరికొకటి దయచేసి మాకు ఎట్లా ఉంటుందంటే సేవతో పాటు లీడర్షిప్ కూడా కావాలి, మాకు నాయకత్వం కావాలి. నాయకత్వం మంచిగా ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలు బాగా చేయగలుగుతాం. ఇటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆవిడ కూడా మంచి నాయకురాలుగా నేను అభినందిస్తున్నాము. పవన్ గారు ఏమనుకోకండి, ఇది నాయకత్వం అంటే ఇది నాయకత్వం, ఇది మాటలు చెప్పడం కాదు. అటువంటి చక్కటి, ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా మంచి భోజనం ఉందమ్మా, అది మటుకు నేను గ్యారెంటీ చూస్తా. కారణం ఏంటి, రాంగా చూసా భోజనం చూడగానే నాకే ఇదేసింది. అటువంటి చక్కటి భోజనం ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, డాక్టర్ గారు మీకు ఎప్పుడు కూడా ఒక బిడ్డ కావచ్చు, లేకపోతే ఒక తమ్ముడుగా కావచ్చు, నేను పిలిపి ఆశీర్వదిస్తూ చక్కటి కార్యక్రమం చక్కగా చేయండి. భగవంతుడు మీకు సంకల్పిస్తాడు. మీకు అందరూ కూడా లైన్తో మీ వెనకాల ఉంది, మీ అందరం మీ వెనకాల ఉన్నాం. ఆ విషయం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లైన్. గోపీనాథ్ గారు ఇక్కడికి రావడమే మాకు చాలా సంతోషకరమ్మా. పైగా వారు మంచి స్పీచ్ ఇచ్చారు. వారు గవర్నర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఈ మన జిల్లా మొత్తానికి. మన లైనిజం అనేది పుట్టిందే మన ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో. అలాంటిది మరి 200 దేశాల్లో దాదాపు కొన్ని లక్షల మంది సభ్యులుగా ఉన్న లైనిజంలో వారు ఉండడం, అలాంటి నాయకులను చూశాకే మాకు కూడా ఇలాంటి ఆలోచనలు తట్టాయి. మంచి వ్యక్తుల దగ్గర ఉంటే మనకు కూడా మంచి ఆలోచనలు వస్తాయి. ఇక్కడ కూడా వారు అన్నట్టు ఇక్కడ ఆహారం విషయంలో కూడా మేము చాలా శ్రద్ధ తీసుకున్నామమ్మా. ఎందుకంటే వండే వ్యక్తి దగ్గర నుంచి మేము రుద్రాభిషేకాలు, యజ్ఞాలు, యాగాలు చేసే ఒక పుణ్య దంపతుల చేత వాళ్ళ స్వహస్తాలతో అది వండిస్తున్నాం. వారు ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో వాళ్ళు కటిక ఉపవాసాలతో ఆహారం వండుతూ మళ్ళీ మీకు పంపిస్తున్నారు, మీకు బిడ్డ పుట్టాలి అనే మనసులో మరి వారు కోరుకుంటూ. ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డ గురించి ఆలోచిస్తూ నా బిడ్డ ఎదగాలి, నా బిడ్డ యాక్టివ్గా ఉండాలి, నా బిడ్డ బలంగా ఉండాలని కోరుకుంటూ వండుద్దో, అలాగే వాళ్ళు కూడా మీకు బిడ్డ పుట్టాలి, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు వండుతున్నారు. అంటే ఆ వైబ్రేషన్ చూడండి. తల్లి ఆహారం ఎందుకు రుచిగా ఉంటుందంటే అమ్మ ప్రేమ దాంట్లో ఉంటుంది, ఆహారంలో ప్రేమ ఉంది. అలాగే మరలా ఈ ఆహారం విషయమే కాదమ్మా, మరి మేము కూడా ఇది ఎందుకు పెడుతున్నామంటే లైనిజంలో ఎంతోమంది గొప్పవారిని మేము చూసాం. వారి వయసును కూడా లెక్క చేయకుండా సేవ చేస్తున్నారమ్మా. సేవ చేయడం అంటే అంత ఈజీ కాదమ్మా. వారికి డబ్బు వచ్చే సమయాన్ని వృధా చేయాలి ముందు. అంటే సేవ పేరుతో వృధా చేస్తున్నారని ప్రపంచం అనుకుంటుంది. మళ్ళీ ఉన్న కూస్తి టైంలో సంపాదించిన డబ్బులను కూడా ఈ సేవకు ఉపయోగించాలి. చూడండి ఎన్ని రకాలుగా ఉంటుందో. అంటే అంత చేయగలిగే స్థాయి వారికి సేవామూర్తులకు ఉందంటే వారి దగ్గర ఆ మనసు ఉంది, అంటే వారిలో దేవుడు తత్వం ఉంది. అలాంటి దేవుడు లాంటి మనిషి మరి వాళ్ళు రావడం నిజంగా మన అదృష్టం, మీ అందరి అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మరి మేము కూడా ఎందుకు పెడుతున్నామంటే మీరు అందరూ ఒక్క బిడ్డ పుట్టారంటే మాతృదేవత పితృదేవతలు అవుతారమ్మా, దేవుళ్ళు అయిపోతారు. అలాంటి దేవుళ్ళనే భగవంతుడు మాకు ఇక్కడికి అతిథులుగా పంపించాడు. వారికి మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు ఇచ్చాడనే ధోరణితో మేము ఇది మీకు ఇస్తున్నాం, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు అలాగే అసలు ఈ ఆలోచనకి మూల కారణమైన మరి అమ్మ పావని గారు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
శుభాకాంక్షలు అండి. ఈ పర్వదినాల్లో మా దగ్గరికి వచ్చిన మీ అందరి మనసులో కోరిక నెరవేరాలని ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మను కోరుకుంటాను. అలాగే డాక్టర్ గారు నాది ఆలోచన అన్నారు, నా ఆలోచనని ఆచరణలో పెట్టారు మా మంచి మనసుని డాక్టర్ గారు. అలాగే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి దాదాపు 2 నెలలు అయింది. ఇది 1 year 2 years కాదు, మా తరతరాలు కొనసాగాలని మా పిల్లల దగ్గర నుంచి అలాగే గోపీనాథ్ గారు నేను పిలవగానే నా పిలుపుని చక్కగా వచ్చారు ఇక్కడికి. మా వైఎస్ బాబు ట్రస్టీ తరఫున మీకు ధన్యవాదాలండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఐకోర్లో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపీనాథ్ గారు దేవుడు లాంటి మనిషి, వారి అమృతాస్తాల మీదుగా ప్రసాదాన్ని అందుకోండి అమ్మ. చక్కగా మీరు అదంతా స్వీకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీది ఎక్కడమ్మా? ఎవరు? విశాఖపట్నం. వెరీ గుడ్ అమ్మా. దా చెప్పండి, మీది ఎవరు? సార్కి తెలుస్తూ ఉంటుంది. మీది కరీంనగర్. కరీంనగర్. ఒక్కొక్కరు అడగండి సార్, ఎక్కడెక్కడి నుంచి వచ్చి. మీది అంతా ఒకసారిగా? ఓకే, రైట్. మీదమ్మా ఇక్కడ హైదరాబాదా? మీది కాకినాడ. నేను రంగరాయ మెడికల్ కాలేజ్ చదివాను, కాకినాడ వాళ్ళు. అది అటు అంది అమ్మాయికి ఇవాళ ఆస్పీషియస్ డే. దసరా టైంలో బిడ్డ కన్ఫామ్ అయింది. చక్కటి హైజీన్ ఫుడ్ పెట్టారు. నమస్తే. మీది ఎక్కడమ్మా? హైదరాబాద్. మీది కుప్పం. మన చంద్రబాబు గారు ఊరి నుంచి వచ్చారు. ఎవరమ్మా? హైదరాబాద్. ఏం డాక్టర్ గారు? మరి మనమంతా హైదరాబాద్ వెళ్తాము. హైదరాబాద్ అంతా మాకు విజయవాడ వచ్చింది. విజయవాడ. హైదరాబాద్ అంటే ఇక్కడ వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి మీ కెపాసిటీ ఏంటో. అవును. ఎవరమ్మా? మీది కూడా కడప డిస్ట్రిక్ట్. కడప ప్రొద్దుటూరు. నమస్తే అమ్మా. ఏది ఎక్కడ? నమస్తే. ఎవరేనా? మంచి చేయాలా? అంతా తెలంగాణ స్కూల్ ఇస్తున్నారా?
అయ్యాను, షాక్ అయ్యాను నిజంగా. ఇలా హాస్పిటల్స్లో లంచ్ ప్రొవైడ్ చేయడం అంటే ఇప్పుడు నేను ఇప్పటివరకు అయితే నేను ఎక్కడా చూడలేదు. అండ్ మేము కొత్తగా హైదరాబాద్ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అయితే చాలా బాగుంది, అచ్చం హోమ్ ఫుడ్ లానే ఉంది, హోమ్ ఫుడ్ లాగా ఉంది. బాగుంది. లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా చాలా బాగుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి తిన్నాను, అది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, మంచిగా ప్రొవైడ్ చేసింది. అదే కదా అప్పుడు వచ్చేవాడిని మేము. అప్పుడు మేడం గారు ఉప్మా వండి పెట్టారు, మేడం గారు ఉప్మా వండారండి. అప్పుడు మొక్కవాళ్ళు నోతికి వాటర్ ఇదంతా మేము 3 వరకు ఉండిపోయామండి. మేడం గారు ఉప్మా వండి పెట్టారు. తర్వాత ఫస్ట్ టైం భోజనం అండి, మన ఇంటి దగ్గర వండుకున్నట్టే ఉందండి. ఫుడ్ అంతా చాలా బాగుందండి. చాలా బాగుంది సార్. అమ్మతనం ఇక్కడికి వచ్చినంటే దేవుడి దయ కావాలి. అలాగే అన్నం కూడా తినకుండా అయితే తిని పెట్టి పంపిస్తుంది. అలాగే మాకు అమ్మతనం నుంచి కూడా పంపించాలి. బాగుంది సార్. ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ చూడలేదు, నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ. మన గద్వాల డిస్ట్రిక్ట్ సిస్టర్ మా ప్రాబ్లం వచ్చాను సార్. చాలా బాగుంది సార్. మీరు ఇలాంటి ఇంకెన్నో చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మేడం ఫస్ట్ టైం వచ్చాము మేము కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు నుంచి. చాలా ఫుడ్ బాగుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాలాగా పిల్లలు లేక బాధపడే వాళ్ళకు ప్రతి ఒక్కరూ ఇక్కడ బాగా ఈ పిల్లలు ఎదుగుని వెళ్ళి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేను. చాలా బాగుంది. సెకండ్ టైం ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే సెకండ్ టైం అంటున్నా అంటే ప్రీవియస్ లోకేష్ పాదయాత్రలో నేను ఉన్నాను. సేమ్ లైక్ సేమ్ ఫుడ్, సేమ్ ప్రోటీన్ ఫుడ్, వాట్ ఎవర్ మేబీ అలాగే ఉంటుందండి. చాలా బాగుంది. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది. భగవంతుడి వల్ల మాకు జరిగితే మేము కూడా దీనికి మా వంతు సహకారాలు మనస్ఫూర్తిగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఫుడ్ తీసుకుని సెకండ్ టైం సార్ వారి దగ్గర హోమ్లీ ఫుడ్ చాలా బాగుంటుంది. దీనికంటే కూడా ట్రీట్మెంట్ కన్నా హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. నేను కొంతకాలం నుంచి వస్తున్నాను. సారు అంతే ఇదిగా చూస్తున్నారు, నేను అంతే ఇదిగా ఓపిక వస్తున్నాను. బట్ ఈ ఫుడ్ వరకు కూడా వచ్చే ముందు ఎక్కడి నుంచి అన్నది కూడా నేను చూస్తున్నాను సార్. చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే మాకు విసుగు రాకూడదనో లేదా మా ఓపిక కూర్చుంటున్నామనో టీ బిస్కెట్స్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది సార్ ఈ జర్నీ. ఫస్ట్ టీ సెట్, తర్వాత టీ బిస్కెట్ కాంబినేషన్, అది 2 times. అంటే ఓపెన్గా చెప్తున్నాను సార్, నేను ఒక డాక్టర్ కూతుర్ని. సో మెనీ పీపుల్ని చూసాను, సో మెనీ డాక్టర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఎక్కడ ఏ హాస్పిటల్లో కానీ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా లాంగ్ నుంచి వస్తారు, వాళ్ళకి కొంచెం ఓపికగా ఉంటున్నారు కాబట్టి మనం వాళ్ళు ఇదవ్వకుండా ఉండడం కోసం ఫుడ్ ప్రొవైడ్ చేయాలి లేదా రిఫ్రెష్మెంట్స్ ఏవో ఒకటి ప్రొవైడ్ చేయాలి అన్న దీంతో వెళ్తున్నారు చూడండి సార్. అది చాలా నచ్చింది. అక్కడ నిత్య అన్న ప్రసాద వితరణ అన్నారు. అంటే దానం అన్నది యూజ్ చేయలేదు, అన్న ప్రసాదం. నేను యాక్చువల్గా నేను విజయవాడ లోకల్ అయినా సార్. ఇప్పుడు నేను ఇంకొక 1 hour ఉంటే నా ట్రీట్మెంట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రసాదం, ఇది హాస్పిటల్ అంటే హాస్పిటల్ అన్న ఉద్దేశంతో రావట్లేదు సార్. నేను ప్రొఫెసర్ని, పిహెచ్డి హోల్డర్ని. ఈవెన్ దో ఇది హాస్పిటల్ కాదు, గుడి. మనం ఒక నమ్మకంతో వచ్చాం, దేవాలయం వరకు వచ్చాం. అన్న వితరణ అన్నది నాకు చాలా బాగా నచ్చింది సార్. ఈవెన్ మా హస్బెండ్ కూడా నేను ఇవాళ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఏమండి అక్కడ అంటే ప్రసాదం. నవరాత్రుల్లో గుడికి వెళ్ళలేకపోయినా ఈ గుడికి వెళ్తున్నాం మనం. ఇంతకన్నా మీరు కోట్ల రూపాయలు సంపాదించిన ఈ చిత్రాలు మీకు ఆవిడ మాటలు చూడండి, ఏదో ఇది కాదు అది. అందువల్ల మీ జీవితం ధన్యమైందమ్మా. నాకు వెరీ హ్యాపీ.